మనం ఈ ల్యాండ్ డెవలప్ చేయకముందు ఎలా ఉందో ఒక్కసారి ఈ డ్రోన్ విజువల్స్ చూడండి. మనం ప్లాంటేషన్ వేయక ముందు ఎలా డెవలప్ చేసామో ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడండి. మనం ప్లాంటేషన్ వేసిన తర్వాత ఎలా ఉందో ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడండి. మనం స్టార్టింగ్ నుండి ఇందులో స్క్వేర్ యార్డ్ కాస్ట్ 1,999 మాత్రమే చెప్తున్నాము. డెవలప్ చేయకముందు ఇదే చెప్పాము, డెవలప్ చేస్తున్నప్పుడు కూడా ఇదే చెప్పాము. బట్ పూర్తి డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఇందులో ప్రైస్ ఇంక్రీజ్ చేస్తామండి. తక్కువ బడ్జెట్ కి ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ అనేది చూస్తుండగా రెడీ టు కన్స్ట్రక్షన్ గెస్ట్ హౌస్ ఎమ్యూనిటీస్ తో ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఉన్నాయండి. మేము ఏదైతే వీడియోలో చెప్పామో దానికంటే ది బెస్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. చాలా మంది బయ్యర్స్ డైలీ విజిట్స్ కి వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ డెవలప్మెంట్లు చూసి. ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లేఅవుట్ లో 20 సెంట్ల నుండి మాక్సిమం 50 సెంట్ల వరకు ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ లేఅవుట్ ఎక్కడ ఉంది, మినిమం ప్లాట్ సైజ్ ఎంత, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఈ టోటల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ప్రజెంట్ ఈ లొకేషన్ ఎక్కడ అంటే వేపాడ మండలం నుండి కేవలం 3 km డిస్టెన్స్ లోనే వీలుపర్తి విలేజ్ దాటగానే ఈ లేఅవుట్ మనకు వస్తుందండి. ఇందులో మినిమం 20 సెంట్ల నుండి మాక్సిమం 50 సెంట్లు ప్రొవైడ్ చేస్తున్నారు. 20 సెంట్ల ప్లాట్ మీరు తీసుకుంటే 19 lakhs అవుతుందండి. కొంచెం నెగోషియేషన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కడియం నుండి ఒక 20+ ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకొచ్చి వేయడం జరిగిందండి. రోడ్డుకి ఇరువైపులా కూడా మహాగని ప్లాంటేషన్ వేయడం జరిగింది. ఇందులో రాసి ఉసిరి, రాజమండ్రి సీతాఫల్, కాటన్ కాలాజామ్, మహాగని ప్లాంటేషన్, తైవాన్ పింక్ గోవా, కేజీ జామ, లాంగ్ రెడ్ వాటర్ యాపిల్, జంబో రెడ్ వాటర్ యాపిల్, సూపర్ ఎల్లీ జాక్, రామాఫల్, స్వీట్ నారింజ, కోడూరు బత్తాయి, తాయ్ క్వీన్ సపోటా, తాయ్ లెమన్, పెద్ద రసం, చిన్న రసం, రాయల్ పునస, సువర్ణరేఖ, కోకోనట్ మ్యాంగో, చెరుకు రసం, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఆల్రెడీ ప్లాంటేషన్ వేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేమే 1 year పాటు మెయింటైన్ చేస్తాము. ఎవరైతే 20 సెంట్ల ప్లాట్ తీసుకుంటారో వాటిలో ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని రకాల ప్లాంట్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు లొకేషన్ కోసం మాట్లాడుకుంటే ద్వారకానగర్ బస్ స్టాప్ నుండి పెందుర్తి, కొత్త వలస, లక్కవరపుకోట, తర్వాత స్టాప్ వచ్చేసి సోంపురం అండి. సోంపురం జంక్షన్ నుండి కేవలం 10 km వస్తే ఈ లేఅవుట్ ని రీచ్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కొత్త వలస నుండి దేవరాపల్లి వెళ్లే ఫ్లైఓవర్ ఎక్కి అక్కడ నుండి ఎస్ ఆనందపురం రాగానే రైట్ సైడ్ ఒక 7 to 10 km రాగానే వేపాడ దాటిన 3 km లోనే ఈ లేఅవుట్ రావచ్చు. లేదు ఎస్ ఆనందపురం నుండి దేవరాపల్లి వెళ్తున్న రోడ్ లో వావిలపాడు జంక్షన్ వస్తుందండి. అక్కడ నుండి కేవలం 5 km డిస్టెన్స్ లోనే ఈ లేఅవుట్ అనేది వేయడం జరిగింది. ఒకవేళ మీరు పినగాడి జంక్షన్ పెందుర్తి నుండి రావాలనుకుంటే పెందుర్తి, పినగాడి, గుల్లేపల్లి, కే కోటపాడు, ఎస్ ఆనందపురం, వేపాడ నుండి 3 km డిస్టెన్స్ లోనే ఈ లేఅవుట్ వేయడం జరిగింది. ఒకవేళ మీరు గాజువాక నుండి రావాలనుకుంటే 55D/V బస్సు మీరు క్యాచ్ చేస్తే మీరు వేపాడలో దిగుతారు. అక్కడ నుండి కేవలం 3 km డిస్టెన్స్ లోనే ఈ లేఅవుట్ వేయడం జరిగింది. ఇక్కడ చాలా లేఅవుట్లు ఉన్నాయండి. మాక్సిమం 4,000 per square yard అమ్ముతున్నారు. లీస్ట్ 2,500 రూపాయలు per square yard అమ్ముతున్నారు. సో ఇది ఈ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్. ఈ లేఅవుట్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, కాలేజెస్ ఇవన్నీ కూడా కేవలం 2 to 3 km డిస్టెన్స్ లోనే ఉన్నాయి. మంచి ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఆపర్చునిటీ అండి ఇది. మనం CMGV1 లో ప్లాంటేషన్ ప్లస్ రోడ్ ఇచ్చాం అంతే. దీనిలో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, డ్రిప్ ఇరిగేషన్, ప్లాంటేషన్, ఎంట్రన్స్ ఆర్చ్, చుట్టూ ఫెన్సింగ్, ఇన్ని ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఇస్తాం.